అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వీకెండ్ తీన్మారు వార్తలు. ముందుగాల వెడ్డి లైన్స్. మంగోలి ఎక్కుతదంట గాలి మోటారు, అక్క చెప్పిన ఫాస్బుక్ మ్యాటరు. తెలుగు సినిమాలు చూడనంట సుజాత. ఆడోళ్ళ గురించి గట్లా మాట్లాడితే నాకు బాధ అనిపించదానే. నేను సినిమాలో చూడను. ఊరోళ్ళు ముట్టరంట మందు, ఎందుకు పెట్టిండ్రో బంధు. బంగారంతో చెక్కిండు బొమ్మలు, ఎంత ఖర్చు పెట్టిండో సొమ్ములు. మా ఆజాద్ నోర్ సుజాత ఏం చేస్తున్నారో అరుచుకుందాం ముందు. సుజ్జి, ఓ సుజ్జి. సార్కి అయితే ఏం పని ఉండదు, ఎప్పటికీ ఏదో ఒకటి ఆడోళ్ళ మీద మాట్లాడుతూనే ఉంటాడు. నాలుకకు నరం లేని మాటలు మాట్లాడతాడు మన సుజాత. సత్యన్న వచ్చినవా? ఏందో చెప్పు. ఏమైనా రా గట్ల కూర్చున్నావు? బిందె నినకు ముందే నల్లలు బంద్ అయినాయా ఏంటిది? కాదే, ఇంట్లో పనంతా అయిపోయింది. ఇక ఇంటి పక్క వాళ్ళు ఆడకట్టోళ్ళు ఎవ్వలేనే లేరు. టైం పాస్ అయితే లేదు, పొద్దు పోతలేదు. అరే మరి టీవీ ఉండనే ఉండే, పెట్టుకొని కూర్చోక పోయినావు, మస్తు టైం పాస్ అవుతుండే. అయ్యో సత్యన్న, పొద్దుటి సంది ఆ టీవీకి ఏం బుట్టి పాడైందో ఏమో, బొమ్మనే అత్తలేదు, మొత్తం సుక్కలు సుక్కలే అత్తాంది. అయ్యో, కొత్త కొత్త సినిమాలు మస్తు రిలీఫ్ అయినాయి కదా. టాకీస్కి పోకపోయినావు మరి? నీ సినిమాలు చల్లగుండా ఏం సినిమాలు వచ్చి పాడైతున్నాయే. నేను అసలు తెలుగు సినిమాలే చూడను. మరి ఇంగ్లీష్ హిందీ సినిమాలు చూస్తావా? నీకు వచ్చా అవి భాషలు? గా భాషలు నాకెందుకు అత్తయే? అయినా తెలుగు సినిమాలు మొత్తం గీ సార్జేవట్టే ఖరాబ్ అవుతానాయి కావచ్చు. ఏంటిది దమాకి ఇట్లా ఖరాబ్ అయిందారా? ఏమో గట్ల అంటున్నావు? నేను చూడనే, తెలుగు సినిమాలు చూడాలంటేనే మస్తు బుగులైతుంది నాకు. అయినా గా సార్కి ఎక్కడ పని పాట లేదా అనే? ఎవరు రా నేను గంటగానం బుగులు పట్టించింది? నింజా నిమ్రా లాస్ట్ అంటారు చూడు, కాలకే ఇడు గాయననా? అరే గాయన కాదే, దయ్యాలు భూతాలని సినిమాలు తీసి జనాన్ని పరిశాన్ చేస్తాడు చూడు. మళ్ళా టిక్కుం తక్కుం టిక్కుం తక్కుం టిక్కుం తక్కుం టింగ్ అంటాను ఉంటా చూడు. మ్యూజిక్ రామ్మోకాలర్మ సారు గాయననా? గాయనే. చూసినవా, భయపెట్టే సినిమాలు అనగానే నువ్వు కూడా లట్టుకుని ఎట్లా చెప్పినావా? గాయనే. తిమిరా గుద్దిన అంటే ఫేన్లని చచ్చిపోవాలి. మళ్ళా గాయన ఏం చేసిండు? మస్తు మస్తు సినిమాలు తీసిండు ఆయన. అసలు ఆయన ఎందుకు సినిమాలు తీస్తాడో ఆయన కానీ ఎరికేనానే? ఆయన హీరోయిన్ల గురించి గంట గలీజ్గా ఎందుకు మాట్లాడతాడే? ఏమన్నారా? హీరోయిన్లు అందరు గలీజోళ్ళు అన్నారా? కాదే సత్యన్న, ఆయన నా నోట్లో చెప్పే వశమే కాదు. గా పాతకాలం విందు హీరోయిన్ జీమా తమన్ కాళ్ళ గురించి ఏదేదో మాట్లాడిండే. గప్పటి సందే ఆయనకు సినిమాల మీద ప్రేమ పెరిగి సినిమాలు తిట్టాడట. రామ్మోకాలర్మ సారు ఎప్పటికీ గట్లనే ఉంటాడు. తొడలు గన్నులు అంటాను ఒక పుస్తకమే రాసిండు. ఆయన గురించి ఎందుకు బుగులు నీకు? అరే ఆడోళ్ళ గురించి గట్ల మాట్లాడితే నాకు బాధ అనిపించదానే. ఇక నేను సినిమాలే చూడను. ఇక సినిమాలు అస్సలకే చూడను. ఆయన కడుపులు ఏం దాచుకోర్రా, దాచుకుంటే గడ్డాములే నిఫ్ఫు దాచుకున్నట్టే. గందుకే గట్ల మాట్లాడతాడు. గంత పచ్చిగా మాట్లాడితే ఎట్లనే? అసలు సినిమాలు ఎట్లా చూడబుద్ది అవుతుంది చెప్పు? ఆయన సినిమాలు అంతే, కత్తులు కటారాలు తుఫాకులు గిఫాకులు ఆడోళ్ళ కాళ్ళ గురించేరా. ఏం చేస్తాము? గట్ల ఎందుకు తీయాలే? మంచి సినిమాలు తీస్తే చూడమా? గట్ల ఎందుకు మాట్లాడాలి? అందరిని రెచ్చగొట్టుడు, అందరు సినిమా టాకీస్ లో కురికి రావాలంట అని గట్ల చేస్తాడంట. రామ్మోకాలర్మ సారే చెప్పిండు. గట్లెందుకు చేయాలే? నోరు గులగుల పెడతాడా సార్కు? పబ్లిసిటీ రా, పబ్లిసిటీ గట్ల మాట్లాడితేనే ఆయనకు మస్తు ఫైరం అంట. ఏం పబ్లిసిటో ఏమో, గిసోంటోళ్ళు చేయబట్టే కదా సినిమాలకు మొత్తం చెడ్డ పేరు వచ్చేది. ఊకరా, ఒక్కరు తప్పు చేస్తే అందరు అట్లనే అంటే ఎట్లా? ఏం రద్ది వరకు మంచి సినిమా వస్తే నేనే దోల్కపోయి చూపిస్తుంది, సరేనా? ఇక పోయి మంచిగా పని చేసుకోపో. అలా వచ్చినప్పుడు నువ్వు తీసుకోపోయినప్పుడు అబ్బా రెండు కుదిరే పనే కానీ నేను లేచి డిషోన్ కన్నా ఫోన్ చేస్తా. ఎక్కడో వాయన ఫోన్ ఎక్కడో పెడితే నాకు క్రికెట్ ఆట అంటే మస్తు ఫైరము. మా ఇంట్లో నా ఫైల కట్టెలతోని బ్యాట్ తయారు చేసి వెనక 3 కచ్చఫుల్లలు వాతుకునేది. గదే వికెట్లు బాబుని పెట్టి మంచిగా ఆయితారం రాగానే మా ఊరేంత 6 శేనకాడ ఆడుకుంటుంటిమి. నేను బ్యాట్ పట్టుకోగానే మా దోస్తుగాళ్ళందరూ దూరం పోయి నిలబడి క్యాచ్ల కోసానికి చూస్తారు. కానీ గిడ ఒక ఆయన చూడుండ్రి, ఆటలు అంటే ఫైరం అంట అని బ్యాట్లను షెన్నులను దేంతో తయారు చేసిండు. గివిట్ని చూడుండ్రి, బుడ్డ బ్యాట్లు గమ్మతున్నాయి కదా. ఒకదాని మీద సచిన్, ఇంకో దాని మీద సేవగన్ రాసిండ్రు. ఆగో పక్క పొంటి బుడ్డ బుడ్డ స్టంపులు కూడా ఉన్నాయి. ఆటలకు గెలిచినాకిచ్చే ప్రైజులు కూడా ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ దేంతో తయారు చేసిండ్రు అనుకుంటుండ్రు?
బంగారంతోనుల్లా బంగారంతోని. ఇగో గీ అన్ననే గివిటిని తయారు చేసింది. పేరు శ్రీనివాస్చారి, ఉండేది నల్గొండ జిల్లా భువనగిరి కాడ. గీ అన్నకు ఆటలంటే మస్తు ఇష్టమట. గందుకే గవ్విట్ మీదున్న ప్రేమతోని బంగారంని కరగబోసి గివిటిని తయారు చేసిండు. ఆగో బంగారంతో చేసిన బ్యాటును చూడుండ్రి ఎంత ముద్దుగుందో. బంగారు పువ్వు, నడిమిట్ల రాళ్ళు కూడా ఉన్నాయి. బంగారు కలశం, బంగారు లింగం, ఏక్ మినార్. గిదేంటి? గదేనుల్లా ఇటలీలుండదా పీసా అనే బంగ్లా. ఈ రెండిటిని ఎండితో చేసిండు. అబ్బా సీనన్న మస్తు తయారు చేసినవన్నా. ఇగో లాస్ట్ దీన్ని చూడుండ్రి. వారెవ్వా బంగారు తెలంగాణ మీద 10 జిల్లాల పేర్లను సువర్ణ అక్షరాలతోని మస్తు రాసిండు కదా. కానీ బంగారం మీద పాయిరంతోని అందరు ఉంగరాలు, నక్లెస్లు, గొలుసులు చేపించుకుంటారు. గా మహారాష్ట్ర కాడున్న పంకజననైతే అంగే గుట్పించుకుండు. కానీ సీనన్ననేమో ఆటల మీద తెలంగాణ మీద ఉన్న పాయిరంతోని బంగారంతోని గివిటిని తయారు చేసిండంటే మస్తు గ్రేట్ కదా. మనము చదువుకునే తందుకు స్కూల్కి పోయినప్పుడు ఫోన్గానే ముందుగా ఏం చేస్తుంటిమి, చెయ్యి ఇట్లా ముంగటికి జాఫీ భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటే అని ప్రతిజ్ఞ చేసేటోళ్ళం కదా. అవును, ఇప్పటికి కూడా ఈ స్కూల్ అలా పొరగాన్లు చేస్తూనే ఉంటారు. అగో అచ్చం గట్లనే ఓ ఊళ్ళో చూడుండ్రి, పోలీస్ సారు ఊరోళ్ళు అందరితోని ఎట్లా ఫర్మానం చేపించిందో. అరే పోలీసోళ్ళు వీళ్ళందరితోనేమో ప్రమాణం చేపిస్తుండ్రు. ఇంద మూడు పారి ఇన్నరా. ఆదిలాబాద్ జిల్లా బిదిరెల్లి అనే ఊర్లుంటున్న మేమందరం ఇయాళ్ళ సంధి మందు ముట్టాం అని ఒట్టు పెట్టుకుంటున్నారులా. అరే పోలీసారిని చూడుండ్రి, మీరందరికి మాట మీదనే నిలబడాలి అని అందరు చెయ్యిలా చెయ్యి ఎట్లా కలుపుతుండో. ఐసు పోరగాన్ల నుంచి ముసలోళ్ళ దాకా అందరూ తాగుడుకు పేకాటకు బానిసలైనరట. ఇండ్లల్ల పెండ్లం పిల్లల్ని పట్టించుకోకుంటే ఎట్లా అని అందరిని పిలిపించి ఇట్లా ప్రమాణం చేపించిండు పోలీసారు. ఇంకా సారు ఇవి ఎట్లయితే మీరు సంపూర్ణ మద్య నిషేధం అనేది పాటిస్తుందో దాన్ని కూడా పేకాటను కూడా కొద్దిగా అవాయిడ్ చేయండి, దూరంగా పెట్టండి. అరే గా సార్ గంత మంచిగా చెప్తా అంటే గీ తాత ఏందో నవ్వబట్టే. ఓ తాత చెప్పేది మీకోసమేనే. ఆయనతో వేసిన ఒట్టును గట్టు మీద పెట్టి మున్పటి కథనే చేస్తారంటే సార్లో ఉన్న 4వ సింహం బయటికి వెళ్తుంది. అటెనక మీ ఇష్టం మరి. కూలీ కుతుబుషాహి కూలీ కుతుబుషాహి కూలీ కుతుబుషాహి ప్రేమ గురుతుగా కొలువైన నగరం, బాగుమతికి బహుమతిగా ఇచ్చిన ఈ బాగు నగరం. మా మంగోలికి ఏం ఫన్ లేనట్టున్నది, పాటలు పాడుతున్నది. మంగోలు పున్నామా పున్నామా నిండు పున్నామా సిరి మాలేలో మా రాగి మాలేలో. మంగోలి ఇక్కడ ఏమైనా పాటల పోటీలు పెట్టిండ్రు అనుకుంటున్నావా? పాటలు పాడుతున్నావు. చల్ బజరా బజోన రంగ్లే పేరిరా రంగ్లే పేరన పేరి మారే నారిరా హస్తి లగాయితి ఝాంజరేరి జోడిరా ఝాంజరేన జోడన గీతమా బోలిరా. మంగోలి నాగిన తిక్కరే కాలేని నెత్తి మీద ఒక గుమ్మడికాయ ఎత్తేసి ఏమనుకుంటున్నావు? మళ్ళా కదలాలి కదలాలి కలల సీమకే వీడాలి నాడే కదన రంగమే, అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే. ఏంటిది నాకు రావనుకున్నావు ఆ పాటలు? నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించిన దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుంచి మముగా చే తల్లి, నీ రుణం ఎట్లా తీర్చుకోనే నేల తల్లి. పుడమి ఎదల పైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా, ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మా. ముందుగా పాటలు ఎందుకు పాడుతున్నావు మంగోలి? ఏమైంది చెప్పు నీకు? 1 2 3 4 5 6 7 8 బేనో బాయో గావో నచ్చో, మాది తెలంగాణ జాతి, మా నర నరమున ఉన్నది నీతి, మా బతుకంతా నిత్యం ఫోరు, మాకు సాటెవ్వలు లేరే లేరు, ఉస్మానియా నదీలను ప్రతి ఒక్కరు సెగవీరలు, కాకతీయ ఉద్యమాల కార్ఖానాలు, నైజాం వ్యతిరేక ఫోరు. రారనుకుంటున్నావా? చూసినావు సత్తి, మన పాటల్లోనే మన బతుకుంది, మన గోసుంది. అవు మనం అందరం కలిసి మస్తు ఎగిరినాం అప్పుడు. నాకు ఎరికే
పాటల పోటీలు ఏమన్నా పెట్టినా? పాటలు పాడుతున్నావు నువ్వు? పాటల పోటీలు కాదు గాని పాటలు పాడబోతున్నా సత్తి, అందుకే ప్రాక్టీస్ చేసుకుంటున్నా చెట్టు కింద కూర్చొని మంచిగా. ఎక్కడ వాడుతున్నావు మంగోలి? గోల్కొండ కోట మీద వాడుతున్నావా? అసలు మన దేశంలోనే కాదు సత్తి, బయటి దేశం పోతున్నా, బయటి దేశంకి విమానంలా. హే ఊక, నీకు బస్ ఛార్జీలకే పైసలు ఉంటాయి, బయటి దేశం పోతుందంట. నీ దాన పాస్పోర్ట్ ఉన్నారా? పాస్పోర్ట్ ఏంది, వీసా కూడా వచ్చింది సత్తి. అంటే బయటి దేశంకి టికెట్ 6 దినాలు ఆడనే ఉంటా మంచిగా. నిజంగానే పోతున్నావు మంగోలి? ఫరాష్కాలు అనుకున్నా నేను. ఏ దేశం పోతున్నావు ఇంతకు? అమెరికా పోతున్నా సత్తి. మన తెలంగాణ పాటలు, మన V6 పాటలు పొట్టు పొట్టు వాడతాడా. అయినా నిన్నెవరు పిలిచిండ్రు మంగోలి? అరే జూన్ 2వ తారీఖు నాడు మన తెలంగాణ పుట్టినరోజు కదా సత్తి, అందుకే అమెరికాలో ఉన్న మనోళ్ళు మస్తు సంబరాలు చేసుకుంటున్నాడా, అందుకనే పిలిచిర్రు నన్ను. ఓహో, తెలంగాణ పుట్టిన దినం అంటాను పోతున్నావు. మరి తెలంగాణలోకి ఏమైనా వస్తాయా? మరి ఏం వస్తాయి? తెలంగాణ పుట్టిన దినం కదా, డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా? ఓహో, ఏ కదా వచ్చేటప్పుడు వస్తుందిలే సత్తి. పుట్టిన దినం నాడు గిఫ్టులు ఇస్తారు కదా, ఎందుకు ఇయ్యరు? అందరికి కొలువులు వస్తాయా? ఏం వస్తాయి నిమ్మలంగా. సర్లే సర్లే నేను ఉంటా సత్తి, మరి మస్తు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా నేను. పాడితే వాడతావు కానీ విమానంలో పోయేటప్పుడు నెత్తి కిటికీలకి వెళ్ళి కింటికి పెట్టి చూడగలవు ఆయనతో. ఏ ఊకో, గట్లెందుకు చేస్తా? నాకు తెలివి లేదనుకుంటున్నావు? కాయ పరాశకం రమ్మరొచ్చి నువ్వు. అబ్బో, మా మంగోలి అమెరికా పోతున్నది. బాయ్ బాయ్ మంగోలి. మన తాన తెలంగాణ పుట్టిన బర్త్డే పండుగ మస్తు సంబరంగా చేస్తుండ్రు. నేను టెంకు బండ్ కాడికి పోయి పాటలు పాడతా. మంగోలి విమానం ఎక్కి పోతున్నదంట. ఫోని మంచిగా అయింది. మా అక్క ఏం చేస్తున్నదో అరుచుకుందాముండా. సాఫీ ట్రక్ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు? రజనీ అప్డేటెడ్ దేర్ ప్రొఫైల్ పిక్చర్. ఓ సూపర్ ఉంది కదా ఫోటో. అక్క లేత టేపులు ఏం చేస్తున్నావు అక్క? నాకు పిల్లనెంకులు ఆడుతున్నావు. మిల్ట్రిమోనియలా? ఒరే అది మిల్ట్రిమోనియో కాదురా, మ్యాట్రిమోనియో. అవ్వా వీడికి ఇంకా నోరు తిరుగుతలేదు. ఒక్క నీకు దండం పెడతా. మేకప్లు వేసుకొని ఫోటోలు దిగి పెడతారు బయట, మళ్ళీ వాళ్ళని గుర్తే వాటము. ఒరే ఏంటిరా నీ బాధ? అయినా నీకెవడి ఈడ పిల్లని చూసేది? నేను ఫేస్బుక్ చూసుకుంటున్నా, నన్ను నోర్పియకు చూడు నువ్వు. పాస్బుక్ చూసుకుంటున్నావు, పిల్లని చూస్తున్నామాట. అని ఉత్తగా బుగులు పడ్డాక పాస్బుక్లు అందరిని అడిగినట్టు చెప్పక్క. అరే వాళ్ళేమన్నా నీ ఆడకట్టోళ్ళారా? నువ్వు అడిగినావని చెప్పేదానికి ఏది తెలియదు నీకు. అక్క పాస్బుక్లు అందరు మాట్లాడుకుంటారంట కదా అక్క, నాకు ఎరికే. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కాసెత్తి గమ్మత్ ఫోటోలు పెట్టిండ్రు, నేను అవి ఇట్లా చూస్తున్నా. గంటగానం గమ్మత్ ఏమున్నాయి అక్క? కొత్త బండితోని సెల్ఫిస్ట్ ఫోటోవా, పండ్లు తోముకుంటే సెల్ఫిస్ట్ ఫోటోవా, పండ్లు తినుకుంటే సెల్ఫిస్ట్ ఫోటోవా, బువ్వ తినుకుంటే సెల్ఫిస్ట్ ఫోటోవా, ఈత కొట్టుకుంటే సెల్ఫిస్ట్ ఫోటోవా, యాత్రలో కోకుంటే సెల్ఫిస్ట్ ఫోటోవా, కొత్త బట్టలు కొనుక్కున్నా సెల్ఫిస్ట్ ఫోటోవా. మస్తు ఫోటోలు పెట్టిరు రమి, అవన్నీ ఇట్లా చూస్తున్నా. గవ్యం చూసినావక్క? ఫీనుగుతోని నవ్వుకుంటా సెల్ఫీస్ట్ ఫోటోవా, పాడే మోసుకుంటా సెల్ఫీస్ట్ ఫోటోవా, పూసగొడుతున్న నాగుంబాముతోని సెల్ఫీస్ట్ ఫోటోవా. అవును సత్తి, ఆ నడుమ నేను కూడా చూసిన అట్లాంటివి. గాళ్ళకోసానికి నువ్వెందుకు పరిచయం అవుతున్నావు అక్క? మన చుట్టాలు అప్పక్కాల వాళ్ళు. అది కాదు కానీ తమ్మి, ఈ ఫోటోలు ఏమన్నా అక్కడికి వచ్చేటి యారా? ఆ లేడ తింటే ఏం చేసేది? ఏ దేశం పోతే మనకేం చేసేది? ఏమో అన్ని ఫోటోలు పెట్టుకుంటూ కూర్చుంటారు. నీకు ఫాసు పుస్తకం ఉంటే నువ్వు కూడా పెట్టుకో, వాళ్ళని ఎందుకు అంటున్నావు? ఆగో ఫేస్బుక్ అంటే అక్కడికి రాని ఫోటోలు కాదురా, అక్కడికి వచ్చేటి మస్తు విషయాలు ఉంటాయి. ఏ ఊక అక్క, పాస్బుక్ తోని రూపాయి పావుల పని ఉండదు, ఏం అక్కడికి వస్తుంది? ఏమున్నాయంటే వేదితమ్మా, మొన్న చూడు ఈ ఫేస్బుక్ వల్లనే 50 ఏళ్ళ తర్వాత అన్న చెల్లెలు కలుసుకున్నారు, తెలుసా నీకు? పాస్బుక్ ఎట్లా కలుపుతుంది అక్క? అరే మన ఊళ్ళు తిరిగి ఏడున్నదో ఎంకులాడి కలిపిన అది. అట్ట కాదురా బాబు, ఫేస్బుక్ లో ఫోటోలు చూసుకున్నారు, కలుసుకున్నారు. గివి కావా మంచి పనులు? అక్క ఒక్కొక్కరు అయితే కొత్త కొత్త పది చీరలు కట్టి పలుపుతాల లెక్కింటితో దొడ్డు బంగారు దండలు వేసుకొని ఫోటోలు పెడతారు. వీళ్ళు అట్లా ఫోటోలు పెడితే బీద బిక్కోళ్ళని ఎక్కిరించినట్టు కాదారా? వాళ్ళు బాధపడరా? వాళ్ళకుంటే ఏ రేటోళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు అక్క? వాళ్ళకున్న వాళ్ళు చూసి పెట్టుకుంటున్నారు. నీసి తింటున్నామని బొక్కలు మెడలు వేసుకుంటామా? అది కాదు తమ్మి, ఇదంతా వాళ్ళకే ఉన్నాయని చూపించుకునేది. అందుకే బీర బిక్కోళ్ళకి ఏముంటుంది అక్క పాస్బుక్లో పెట్టుకోనికే? మాకు బువ్వలేదంట అని పెట్టుకోవాలనా? పెట్టు. ఇంకొకడు 20 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నా అని ఫేస్బుక్ లో పెడతాడు. అది చూసి ఇల్లు లేనోడు నాదేం బతుకు అని బాధపడతాడా పడడా చెప్పు? ఊళ్ళ కూడా మస్తు పైసలు ఉన్న వాళ్ళు గట్లనే చేస్తారు కదా అక్క, పాస్బుక్ లో కూడా గట్లనే చేస్తున్నారు కదా. అయినా మనసుంటోళ్ళ కష్టాలు బాధలు చెప్పుకునేందుకు ఫేస్బుక్ ని వాడుకోవాలి కానీ సోకులకు కాదు తమ్మి.
ఇగో నేను ఇలా నలుగురికి సాయం చేసిన అని పోటువదికి ఫేస్బుక్లో పెట్టుకోండి, అది మంచి పనే కదా. గట్లా చేస్తే నీకేమన్నా వస్తుందా నాకేమన్నా వస్తుందా? ఇంట్లోకి వచ్చేది ఉన్నదా ఏమన్నా? అది కాదు తమ్మి, మనం ఒక నలుగురికి సాయం చేసి ఫేస్బుక్లో పెడితే ఇంకో నలుగురు కూడా సాయం చేయాలనిపిస్తుంది కదా. అయినా వాళ్ళకే ఉన్నదని చూపెట్టుకున్నాడు కూడా ఒక రోగమే. అక్క మంచి ముచ్చట చెప్పినావు కానీ లేతటే ముంగట్నే కూర్చుంటావు. హాయిగా పొయ్యి రాజేసి కూర బూ వండుకో, వస్తా నేను. అవును కదా తమ్మి, చూసినావా ఫేస్బుక్లో ముఖం పెడితే పొద్దున్న తినే అయిపోయాయి. నా లెక్కన అందరు ఇంట్లోనే ముఖం పెట్టి టైం వేస్ట్ చేసుకుంటారు. సరే తమ్మి, అబ్బా కూర్చుండి అమ్మో పని చేస్తా. మంచి వచ్చినాయి వార్తలు. మీరు ఏం చెప్తుర్రో నాకు వినవాడని, ఎందుకంటే నేను టీవీలోనే ఉంటా కదా. అవును మంచిగా ఉంటాయి వార్తలు. మళ్ళీ అవుతారా మీసంటి వార్తలు తీసుకొని మీ ముంగటికే వస్తా. చూసుకుంటూనే ఉంటుంది ఈ 6.